ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ ఉద్యమం పార్ట్ 2. ఇన్కేస్ మీరు పార్ట్ 1 చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూసేయండి. తెలంగాణ ఉద్యమం పార్ట్ 2కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు ఇవ్వబోతున్నాను. సో ఇన్కేస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం అంటే భారతదేశంలో హైదరాబాద్ విలీనమైన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలు అనేవి జరిగినాయి. ఎప్పుడు జరిగాయంటే 1952 ఎన్నికలు. హైదరాబాద్ రాష్ట్రంలో 1952 ఎన్నికలకు సంబంధించి మొత్తం అప్పుడు హైదరాబాద్లో 16 జిల్లాలు ఉండేవి. తెలంగాణకు సంబంధించి 8, మరాఠవాడకు సంబంధించి 5 జిల్లాలు, కన్నడకు సంబంధించి 3 జిల్లాలు అనేవి ఉన్నాయి. ఇన్ని టోటల్గా హైదరాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాలు ఉన్నవి. ఈ 16 జిల్లాలకు సంబంధించి అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 175 అసెంబ్లీ స్థానాలు అనేవి ఉన్నాయి. తెలంగాణ వైశాల్యం ఎంత అంటే ఈ హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ వైశాల్యం 50%, మరాఠవాడ వైశాల్యం వచ్చేసి 28%, కన్నడకు సంబంధించి 22% వైశాల్యం అనేది ఉంది. సో తెలంగాణ నుంచి ఎన్ని అసెంబ్లీ స్థానాలు అంటే 95 శాసనసభ్యులు అంటే 95 అసెంబ్లీ స్థానాలు, మరాఠవాడ నుంచి 44 అసెంబ్లీ స్థానాలు, నెక్స్ట్ కన్నడ నుంచి 36 మంది అసెంబ్లీ స్థానాలు ఉండడం జరిగింది. గుర్తుంచుకోండి, హైదరాబాద్ 16 డిస్ట్రిక్ట్స్, మొత్తం తెలంగాణ నుంచి 8 జిల్లాలు ఉండడం జరిగింది. ఇది స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం గురించి. అంటే హైదరాబాద్ రాష్ట్రం అంటే అప్పుడు మరాఠా, కన్నడ అనేవి ఇందులో ఉన్నాయి, భాగంగా ఉన్నాయి, విడిపోలేవని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్నికల్లో జరిగినప్పుడు 5 ప్రధాన పార్టీలు గెలిచిన స్థానాలను చూద్దాం. కాంగ్రెస్ వచ్చేసి 93 శాసనసభ స్థానాలను గెలుచుకుంది. పీడీఎఫ్ 42, సోషలిస్ట్ వచ్చేసి 11, పీజెన్స్ అండ్ వర్కర్స్ 10 స్థానాలని, షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ వచ్చేసి 5 స్థానాలను గెలుచుకోవడం జరిగింది. ఇది టోటల్గా హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలో గెలుచుకున్న స్థానాలంటే కాంగ్రెస్ వచ్చేసి 46 గెలుచుకుంది, పీడీఎఫ్ వచ్చేసి 35, సోషలిస్ట్ వచ్చేసి 11 స్థానాలను గెలుచుకోవడం జరిగింది. సోషలిస్ట్ వచ్చేసి తెలంగాణలోని 11 స్థానాలను గెలుచుకోవడం జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిస్టులు పీడీఎఫ్ అనే పేరుతో పోటీ చేయడం జరిగింది. కమ్యూనిస్టులు పీడీఎఫ్ అనే పేరుతో పోటీ చేయడం జరిగింది. అంటే వీళ్ళపైన నిషేధం, కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం ఉండటం చేత వీళ్ళు పీడీఎఫ్ అనే పేరుతో పోటీ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. రావి నారాయణరెడ్డి ఈ పీడీఎఫ్ నుండి నల్గొండ నియోజకవర్గం నుండి దేశంలోని అత్యధిక మెజారిటీతో ఎన్నిక అయ్యాడు. రావి నారాయణరెడ్డి నల్గొండ నియోజకవర్గం నుండి భారతదేశంలోని అత్యధిక మెజారిటీతో ఎన్నిక అవ్వడం జరిగింది. ఎవరు? రావి నారాయణరెడ్డి. జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు ఎన్నిక రావడం జరిగింది, గుర్తుంచుకోండి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ యొక్క చిహ్నం ఏంటంటే కాడెద్దుల చిహ్నం. కాంగ్రెస్ యొక్క చిహ్నం ఏంటి? కాడెద్దుల చిహ్నం. 1952 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ చిహ్నంతో పోటీ చేసిందంటే కాడెద్దుల చిహ్నంతో పోటీ చేయడం జరిగింది. సో ఎలక్షన్స్ అయితే అయిపోయాయి కదా. నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి అయ్యారో చూద్దాం. 1952 మార్చి 6న బూరుగుల రామకృష్ణారావు ప్రమాణ స్వీకారం చేయజరిగింది. హైదరాబాద్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు. 13 మంది మంత్రివర్గంతో తొలి ప్రజాప్రభుత్వాన్ని ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు? బూరుగుల రామకృష్ణరావు యొక్క మంత్రివర్గం 13 మంది మంత్రివర్గంతో తొలి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన యొక్క ప్రమాణ స్వీకారం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేయించడం జరిగింది. 7వ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన నివాసమైనటువంటి కింగ్ కోటిలో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరి చేత? బూరుగుల రామకృష్ణారావు చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈయన మంత్రివర్గంలో మొత్తం 13 మంది కదా. సో అందులో కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి వచ్చేసి జిఎస్ మేల్కోటే, బిందు దిగంబరరావు హోంమంత్రి, మరి చెన్నారెడ్డి పౌర సరఫరాలు వ్యవసాయ శాఖ మంత్రి, కొండా వెంకటరంగారెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి, విబి రాజు కార్మిక శాఖ మంత్రి, పూల్చంద్ గాంధీ విద్యాశాఖ మంత్రి, వినాయకరావు పరిశ్రమలకు సంబంధించి. సో మంత్రి మండలి ఎంతమంది ఉన్నారో గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. 13 మంది మంత్రి మండలితో ఈయన ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో ఎవరెవరని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇది మంత్రివర్గం, బూరుగుల రామకృష్ణరావు యొక్క మంత్రివర్గం చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే బూరుగుల రామకృష్ణారావు. ఈ త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టాడు అంటే స్కూల్లో తెలుగు అండ్ హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ని ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. అంటే క్లాస్ వైజ్గా, స్టాండర్డ్ వైజ్గా, అంటే ఫస్ట్ క్లాస్, 5th అట్లా ప్రవేశపెట్టడం జరిగింది త్రిభాషా సూత్రాన్ని. మాతృభాషలో విద్యాబోధన ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా హైదరాబాద్ అనేది ఉంది. మాతృభాషలో విద్యాబోధన ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏదంటే హైదరాబాద్. రాధాకృష్ణ కమిషన్, ఈ కమిషన్ ఏం చెప్తుందంటే
3 సంవత్సరాల డిగ్రీ కోర్సుని కమిషన్ సిఫార్సు చేయడం జరిగింది. 3 సంవత్సరాల డిగ్రీ కోర్సుని సిఫార్సు చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1953 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లా అనేది ఏర్పాటు చేశారు. ఏ డిస్టిక్ నుంచి అంటే వరంగల్ నుంచి ఖమ్మంని ఏర్పాటు చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ అదే రోజున ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కూడా జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడి నుంచి ఏర్పడింటే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ నాగార్జున సాగర్ శంకుస్థాపన ఎప్పుడు చేశారు? 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయడం జరిగింది బురుగుల హయాంలో. సో ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వలన ఒక చారిత్రక ప్రదేశం అనేది ధ్వంసమైంది. ఏదంటే ఏలేశ్వరం. ఈ ప్రాజెక్ట్ కోసం ఈ ప్రదేశం అనేది ధ్వంసం చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. భూదాన్ ఉద్యమం దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే వినోబా భావే, సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబా భావే స్టార్ట్ చేసిండ్రు. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1951 ఏప్రిల్ 18న తెలంగాణలోని పోచంపల్లి గ్రామం నుండి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ భూదాన్ ఉద్యమంలో మొదటి భూదాత ఎవరంటే వెద్రి రామచంద్రారెడ్డి. ఈయన ఒక 100 ఎకరాలను దానంగా ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. భూదాన్ ఉద్యమంలో మొదటి భూదాత ఎవరు అంటే వెద్రి రామచంద్రారెడ్డి. ఎన్ని ఎకరాలంటే 100 ఎకరాలను ఈయన దానం చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ భూదాన్ ఉద్యమం కొన్ని దశల వారీగా జరిగింది. అంటే మొదటి పాదయాత్ర, రెండవ పాదయాత్ర అలాగా. సో మొదటి పాదయాత్ర ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయిందంటే పోచంపల్లి నుంచి స్టార్ట్ అయ్యి ఆసిఫాబాద్ వరకు సాగి అక్కడి నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించడం జరిగింది. పోచంపల్లిలో స్టార్ట్ అయ్యి ఆసిఫాబాద్లో ఎండ్ అయింది. అక్కడి నుంచి మహారాష్ట్రలోనికి ఈ ఉద్యమం సాగింది. సో ఈ మొదటి పాదయాత్ర ఇన్ఛార్జ్ ఎవరంటే కేతిరెడ్డి కోదండరామరెడ్డి, గుర్తుంచుకోండి. మొదటి పాదయాత్ర ఇన్ఛార్జ్ కేతిరెడ్డి కోదండరామరెడ్డి. సో ఈ మొదటి పాదయాత్ర ఫలితంగా 3500 ఎకరాల భూమిని దానంగా ఇవ్వడం జరిగింది మొదటి పాదయాత్రలో. నెక్స్ట్ సో దానంగా స్వీకరించిన భూమిని పంచడం కోసం భూదాన యజ్ఞ సమితి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ భూదాన యజ్ఞ సమితి కన్వీనర్ ఎవరంటే ఉమ్మెత్తల కేశవరావు. భూదాన యజ్ఞ సమితి కన్వీనర్ ఉమ్మెత్తల కేశవరావు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ రెండవ పాదయాత్ర ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1955 డిసెంబర్లో స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఖమ్మంలో స్టార్ట్ అయ్యి అలంపూర్, మహబూబ్నగర్ డిస్టిక్ అలంపూర్లో ఎండ్ అయ్యి అక్కడ నుంచి రాయలసీమలోకి ప్రవేశించింది రెండవ పాదయాత్ర. దీని యొక్క ఇన్ఛార్జ్ కూడా కోదండరామరెడ్డి, కేతిరెడ్డి కోదండరామరెడ్డి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ భూదాన్ ఉద్యమం యొక్క రజతోత్సవ పాదయాత్ర అంటే 25 స్థాపించి అది స్టార్ట్ చేసి 25 సంవత్సరాల సందర్భంగా రజతోత్సవ పాదయాత్రను నిర్వహించడం జరిగింది. ఎప్పుడంటే 1975 ఏప్రిల్ 18న రజతోత్సవ పాదయాత్ర నిర్వహించడానికి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఉద్యమంలో గైర్ ముల్కీ ఉద్యమం మొదట ఎక్కడ ప్రారంభమైంది? వరంగల్లో ప్రారంభమైంది. అంటే అక్కడ స్కూల్కి సంబంధించింది. పార్థసారథి ఈయన డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వరంగల్. ఈయన బదిలీలు ఇష్టపూర్వకంగా కొంచెం తన ఇష్ట ప్రవర్తనకు బిహేవ్ చేయడం వల్ల అక్కడ నుంచి గైర్ముల్కీ ఉద్యమం స్టార్ట్ అవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ ఎవరు? బుచ్చయ్య. విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ బుచ్చయ్య. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నినాదం ఏ ఉద్యమంలో భాగంగా అన్నారంటే గైర్ముల్కీ ఉద్యమంలో భాగంగా విద్యార్థులు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్న నినాదాన్ని అనడం జరిగింది. నెక్స్ట్ సిటీ కాలేజ్ సంఘటన ఎప్పుడు జరిగిందంటే ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 1952 సెప్టెంబర్ 3-4 తేదీల్లో సిటీ కాలేజ్ సంఘటన అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ కాల్పుల విచారణ కొరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. సో ఈ పోలీస్ కాల్పులు ఎక్కడ జరిగాయంటే సిటీ కాలేజ్ సంఘటనలో భాగంగా విద్యార్థులపై పోలీసులు కాల్పులు చేశారు. సో దానిపై విచారణ కొరకు ఏర్పాటు చేసిన కమిటీని జగన్మోహన్ రెడ్డి కమిటీ. సో ఈ కమిటీ కొంతమంది సాక్షుల్ని విచారించింది. ఎవరంటే బూరుగుల రామకృష్ణారావు, ఈయన ముఖ్యమంత్రి. నెక్స్ట్ శివకుమార్ లాల్, ఈయన కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్నమాట. పార్థసారథి ఆయన స్కూల్స్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ రామ్లాల్, ఈయన వచ్చేసి సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ అన్నమాట. రామ్లాల్ ఎవరు? ప్రిన్సిపాల్. సో ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని విచారించడం జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్సి ఏర్పాటు ఇప్పుడు జరిగింది 1953 డిసెంబర్ 29. ఎస్ఆర్సి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ, గుర్తుంచుకోండి. 1953 డిసెంబర్ 29. దీని యొక్క చైర్మన్ ఎవరంటే సయ్యద్ ఫజల్ అలీ. దాని యొక్క సభ్యులు మాత్రం హెచ్ఎన్ కుంజ్రు, కేఎం ఫణిక్కర్, గుర్తుంచుకోండి. సయ్యద్ ఫజల్ అలీ ఇంకా ఇద్దరు సభ్యులు హెచ్ఎన్ కుంజ్రు, కేఎం ఫణిక్కర్. సో ఈ కమిటీ వచ్చేసి హైదరాబాద్లో ఎప్పుడు పర్యటించిందంటే హైదరాబాద్కి 1954లో పర్యటించింది ఎస్ఆర్సి, గుర్తుంచుకోండి. కమిటీ వచ్చేసి 1955 సెప్టెంబర్ 30న నివేదికను ఇవ్వడం జరిగింది. 1955 సెప్టెంబర్ 30న నివేదికను ఇచ్చింది.
హైదరాబాద్ పర్యటన వచ్చేసి 1954, నివేదిక వచ్చేసి 1955, ఎయిర్పోర్ట్ వచ్చేసి 1953 గుర్తుంచుకోండి. ఎస్కే తార్ కమిషన్ ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1948 జూన్లో ఏర్పాటైంది. సో ఇది ఎందుకు వేశారంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం, అంటే భాష ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు చేయవచ్చా అనే దానిపైన ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. దీని యొక్క సభ్యులు జగత్ నారాయణ్ లాల్ పన్నాలాల్, గుర్తుంచుకోండి జగత్ నారాయణ్ లాల్ పన్నాలాల్. ఈ నివేదిక వచ్చేసి 1948 డిసెంబర్లో ఇవ్వడం జరిగింది. నివేదిక ఏం చెప్పిందంటే భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయకూడదని తార్ కమిషన్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక జేవీపీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తార్ కమిషన్ యొక్క నివేదిక ప్రకారం జేవీపీ కమిటీని 1948 డిసెంబర్లో ఏర్పాటు చేశారు. ఇది కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కొరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ. ఇందులో సభ్యులు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య ఇందులో సభ్యులుగా ఉండడం జరిగింది, గుర్తుంచుకోండి. ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఈ కమిటీ కూడా భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయవద్దు అని చెప్పింది, కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని ఈ కమిటీ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వాంచు కమిటీ 1953. ఈ కమిటీ ఏం చెప్పిందంటే నూతన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వల్ల వచ్చే సమస్యల పరిష్కారం కొరకు ఈ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నూతన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వల్ల కొన్ని సమస్యలు వస్తాయి కదా, దాని యొక్క పరిష్కారం కొరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడి నుంచి ఏర్పడిందంటే మద్రాసు రాష్ట్రం నుంచి 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని ఏదంటే కర్నూలు రాజధాని, గుర్తుంచుకోండి. ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1953. వాంచు కమిటీ వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు వల్ల వచ్చే సమస్యల పరిష్కారం కొరకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందం ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1956 ఫిబ్రవరి 20 డేట్ గుర్తుంచుకోండి, ఇయర్ గుర్తుంచుకోండి. ఎక్కడంటే న్యూఢిల్లీలో హైదరాబాద్ హౌస్లో ఈ ఒప్పందం అనేది జరిగింది. అప్పటి హోంమంత్రి ఎవరెవరి సమక్షంలో అంటే గోవింద్ వల్లభ్ పంత్ కేంద్ర హోంమంత్రి సమక్షంలో ఈ ఒప్పందం అనేది జరిగింది. టోటల్గా వచ్చేసి 8 మంది ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 4 మెంబర్స్, ఆంధ్ర నుంచి 4 మెంబర్స్. 14 అంశాలపై ఒప్పందాలు అనేవి జరగడం జరిగింది. 8 మంది సంతకాలు అనేది చేయడం జరిగింది. 14 అంశాలు, 8 మంది సంతకాలు, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. తెలంగాణ నుంచి బూరుగుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింహారావు పాల్గొనడం జరిగింది. ఆంధ్ర నుంచి వచ్చేసి బెజవాడ గోపాల్ రెడ్డి అప్పటి సీఎం. నెక్స్ట్ నీలం సంజీవ్ రెడ్డి డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు అనేవారు ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్నారు. టోటల్గా 8 మెంబర్స్. ఈ 8 మెంబర్స్ చాలా ఇంపార్టెంట్. తెలంగాణ నుంచి ఎవరు పాల్గొన్నారు, ఆంధ్ర నుంచి ఎవరు పాల్గొన్నారు అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 1956 ఆగస్టు 31న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలోని 8 జిల్లాలు, అంటే హైదరాబాద్ రాష్ట్రంలోని ఓన్లీ తెలంగాణ ప్రాంతం ప్లస్ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును ఎప్పుడు ఆమోదించారంటే 1956 ఆగస్టు 31న ఆమోదించారు. అప్పటి రాష్ట్రపతి ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్, గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎప్పుడు జరిగింది? 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. తెలంగాణలోని 8 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ అవతరణ అనేది జరిగింది, గుర్తుంచుకోండి. సో ఈ పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తర్వాత తెలంగాణకి కొన్ని రక్షణలను ఇవ్వబడ్డాయి కదా. సో ఆ రక్షణలో భాగంగా తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 1956లో. ఈ ప్రాంతీయ కమిటీ ఏంటంటే తెలంగాణకు సంబంధించిన కొన్ని రక్షణలు అంటే హామీల అమలు కొరకే, వాటి యొక్క పరిరక్షణ కొరకే ఈ కమిటీని ఏర్పాటు చేసినారు. సో దీన్ని చట్టబద్ధ సంస్థ అని కూడా అంటారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ 1956. దీని యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే కె అచ్యుతరెడ్డి. తర్వాత సెకండ్ చైర్మన్ వచ్చేసి హయగ్రీవాచారి, థర్డ్ వచ్చేసి చొక్కారావు. నెక్స్ట్ ఉపాధ్యక్షురాలు ఎవరు? ఫస్ట్ మొట్టమొదటి ఉపాధ్యక్షురాలు మాసుమా బేగం, నెక్స్ట్ రంగారెడ్డి, తర్వాత రాజమల్లు, వీళ్ళు ఉపాధ్యక్షురాలు. చైర్మన్, ఉపాధ్యక్షురాలు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టీఎన్జిఓ యూనియన్కి ఎవరు స్థాపించారంటే కేఆర్ అమోస్ 1964-65లో స్థాపించడం జరిగింది. తెలంగాణ ప్రాంతీయ సమితిని ఎవరు స్థాపించారంటే కొలిశెట్టి రామదాసు 1968లో స్థాపించడం జరిగింది. తెలంగాణ ప్రాంతీయ సమితి, గుర్తుంచుకోండి. తెలంగాణ ఉద్యమం మొదట ఎక్కడ ప్రారంభమైందంటే పాల్వంచ, ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైంది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ప్రారంభమవడం జరిగింది. నెక్స్ట్ 1969 ఉద్యమంకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. 1969 ఉద్యమం 1969 ఉద్యమంలో మొదటి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్. ఎప్పుడంటే జనవరి 8న ఆయన చేపట్టడం జరిగింది రవీంద్రనాథ్. నెక్స్ట్ 1969 జనవరి 10న కూడా కృష్ణమూర్తి అనే వ్యక్తి పాల్వంచలో ఉద్యమాన్ని నిరాహార దీక్ష కూడా చేపట్టాడు. కృష్ణమూర్తి జనవరి 8న అయితే రవీంద్రనాథ్ చేపట్టడం జరిగింది. నెక్స్ట్
తెలంగాణ పరిరక్షణ కమిటీ ఎవరు? కాటం లక్ష్మీనారాయణ ఏర్పాటు చేశారు. తెలంగాణ హక్కుల రక్షణ సమితిని డి రామస్వామి ఏర్పాటు చేయడం జరిగింది. 1969 ఉద్యమంలో తొలి అమరుడు ఎవరంటే శంకర్. 1969 ఉద్యమంలో తొలి అమరుడు శంకర్, గుర్తుంచుకోండి. తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఏర్పాటు అనేది ఎవరు చేశారంటే అనంతుల మదన్ మోహన్, టీపీఎస్. తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఏర్పాటు అనంతుల మదన్ మోహన్. ఈ తర్వాత కాలంలో టీపీఎస్గా మార్చబడింది, అంటే తెలంగాణ ప్రజా సమితిగా ఏర్పాటు చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ తర్వాతగా తెలంగాణ ప్రజా సమితిగా మార్చడం జరిగింది. సో నెక్స్ట్ 1969 ఉద్యమంలో తొలి బంద్ ఎప్పుడు జరిగిందంటే మార్చి 3, 1969 మార్చి 3న జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రెడ్డి హాస్టల్ సదస్సు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1969 మార్చి 8-9 తేదీలో రెడ్డి హాస్టల్ సదస్సు జరిగింది. నెక్స్ట్ తెలంగాణ పోరాట దినం ఏ రోజున అంటారంటే 1969 మార్చి 17. తెలంగాణ ప్రజాసమితి అంటే తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనేది తెలంగాణ ప్రజాసమితిగా మారిందని చెప్పినాం కదా. 1969 మార్చి 25న తెలంగాణ ప్రజాసమితికి మార్చారు. ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అని జీవో నెంబర్ 36 రద్దు చేసిన సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు ఇచ్చిందంటే మార్చ్ 28, 1969. ఇయర్ అయితే అదే ఉంటుంది. సో మంత్ గుర్తుంచుకోండి. మార్చి 28న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని చెప్పడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీనామా మార్చ్ 28, 1969. మొట్టమొదటి వ్యక్తి మంత్రి అంటే రాజకీయంగా రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి అంటే మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ, గుర్తుంచుకోండి. ఉద్యమంలో ప్రివెన్షన్ డిటెక్షన్ అంటే పీడీ చట్టం మొదటిసారి ఎవరిపై ఉపయోగించారు తెలంగాణ ఉద్యమంలో? మల్లికార్జున్ మదన్ మోహన్. పీడీ యాక్ట్ మొట్టమొదటిసారి ఎవరిపై ఉపయోగించారు అంటే మల్లికార్జున్ మదన్ మోహన్, గుర్తుంచుకోండి. ప్రత్యేక తెలంగాణను కోరిన తొలి రాజకీయ పార్టీ ఏది? స్వతంత్ర పార్టీ. అంటే దాని యొక్క ఇన్ఛార్జ్ ఎవరు? అధ్యక్షుడు అన్నమాట గౌతు లచ్చన్న. ప్రత్యేక తెలంగాణను కోరిన తొలి రాజకీయ పార్టీ స్వతంత్ర పార్టీ, గుర్తుంచుకోండి. అష్టసూత్రాల ప్రకటన ఎప్పుడు జరిగిందంటే 1969 ఏప్రిల్ 11న జరిగింది. 1969 ఏప్రిల్ 11. డేట్స్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మర్రి చెన్నారెడ్డి ఉద్యమ ప్రవేశం 1969 ఏప్రిల్ 21న మర్రి చెన్నారెడ్డి ఉద్యమ ప్రవేశం చేశారు. అప్పటి వరకు వచ్చేసి ఉద్యమము విద్యార్థులతోనే సాగింది. తర్వాత కాలంలో రాజకీయ నాయకులు ప్రవేశించి ఇది ఒక రాజకీయ ఉద్యమంగా మారిందన్నమాట, గుర్తుంచుకోండి. తర్వాత ఈయన టీపీఎస్ను రాజకీయ పార్టీగా మార్చాడు. మార్చి 25న తెలంగాణ ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మార్చడం జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక లోక్సభకు ఎన్నికలు జరిగాయి. 1971 మార్చి 5న ఎన్నికలు అనేవి జరగడం జరిగింది. సో ఇందులో టీపీఎస్ వచ్చేసి తెలంగాణ ప్రజాసమితి సల్కెపారా అనే గుర్తుతో పోటీ చేసింది. కాంగ్రెస్ వచ్చేసి ఆవు దూడ గుర్తుతో పోటీ చేయడం జరిగింది. టీపీఎస్ సల్కెపారా, కాంగ్రెస్ ఆవు దూడ, గుర్తుంచుకోండి. 1971 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ గుర్తుతో పోటీ చేసిందంటే ఆవు దూడ, గుర్తుంచుకోండి. 1952 ఎన్నికల్లో వచ్చేసి కాడెద్దుల చిహ్నంతో కాంగ్రెస్ పోటీ చేసింది. ఇది లోక్సభ కాబట్టి ఆవు దూడతో పోటీ చేసింది. సో ఇలా తెలంగాణకు సంబంధించి లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 14. ఆ 14 స్థానాల్లో 10 స్థానాలు తెలంగాణ ప్రజాసమితి అంటే టీపీఎస్ఏ గెలుపొందింది. నెక్స్ట్ 3 స్థానాలు వచ్చేసి కాంగ్రెస్, మిగిలినది ఒకటి వచ్చేసి సిపిఎం అనే పార్టీ గెలుచుకోవడం జరిగింది. టోటల్గా ఎన్ని స్థానాలు? లోక్సభ స్థానాలు 14 స్థానాలు. 1971 ఎన్నికల్లో లోక్సభ స్థానాలు 14 ఉంటే అందులో టీపీఎస్ఏ అత్యధిక మెజారిటీతో గెలిచింది. నెక్స్ట్ వచ్చేసి పివి నరసింహారావు. ఈయన వచ్చేసి 1971 సెప్టెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఎప్పటి వరకు ఉన్నారంటే 1973 జనవరి 10 వరకు ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1991లో భారత ప్రధానమంత్రిగా ఈయన చేయడం జరిగింది. ఎప్పుడు? 1991 భారత ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. 1996 మే 16 వరకు ఈయన భారత ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు. 1991 జూన్ 21లో భారత ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి 1996 మే 16 వరకు ఈయన ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ముల్కీ నిబంధనలపై ఆఖరి తీర్పు 1972 అక్టోబర్ 3న వెలువడింది. ఈ తీర్పు ఏం చెప్పిందంటే ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమైనవే అని చెప్పింది. ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమైనవే. సో అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎవరో తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎం సిక్రీ నేతృత్వంలో ఈ తీర్పు అనేది వెలువడింది, గుర్తుంచుకోండి. ఇందులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఎవరు న్యాయవాది అంటే పివి నరసింహారావు యొక్క వియ్యంకుడు కె నరసింహారావు వాదించడం జరిగింది, గుర్తుంచుకోండి. పివి వియ్యంకుడు అన్నమాట ఈయన.
పంచసూత్ర పథకం ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1972 నవంబర్ 27 పంచసూత్ర పథకాన్ని ఏర్పాటు చేశారు. 1972 నవంబర్ 27. నెక్స్ట్ జయాంధ్రోద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1972 అక్టోబర్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ జయాంధ్రోద్యమం ఎందుకు స్టార్ట్ అయిందంటే ముల్కీ నిబంధనలపై ఆఖరి తీర్పులకి నిబంధనలు రాజ్యాంగబద్ధమైనవి అని చెప్పడంతో ఆంధ్రాలో జయాంధ్రోద్యమం అనేది స్టార్ట్ అయింది. 6 సూత్రాల పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 1973 సెప్టెంబర్ 21 గుర్తుంచుకోండి. సో ఈ 6 సూత్రాల పథకం వల్ల తెలంగాణలో ఏం జరిగిందంటే తెలంగాణలో ఎప్పటి నుండి అమల్లో ఉన్న ముల్కీ రూల్స్ చెల్లకుండా పోయాయి 6 సూత్రాల పథకం వల్ల, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 371D ఇది దేనికి సంబంధించిందంటే రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు ఎప్పుడు ఏర్పడ్డాయంటే 1975 అక్టోబర్ 18, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 371 ఈ దేనికి సంబంధించిందంటే ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు సంబంధించింది. డి వచ్చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు, 371 ఈ వచ్చేసి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ ఆఫీసర్స్ కమిటీ 1984. ఆఫీసర్స్ కమిటీ ఎందుకంటారంటే ఇందులో 3 ఆఫీసర్లు ఉన్నారు. సో జయభారత్ రెడ్డి, కమల్నాథన్, ఉమాపతి రావు వీళ్ళు 3 ఆఫీసర్స్. సో ఈ కమిటీని ఆఫీసర్స్ కమిటీ అన్నారు. ఈ కమిటీ ఏం చెప్పిందంటే రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఆంధ్ర ఉద్యోగుల సంఖ్యను తేల్చుట కొరకు ఈ కమిటీ అనేది వేయడం జరిగింది 1984లో. సో ఈ కమిటీ నివేదిక ఏమి ఇచ్చిందంటే 58,962 మంది స్థానికేతరులు రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉద్యోగాలు పొందారని ఈ కమిటీ తెలిపింది. ఆఫీసర్స్ కమిటీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ సుందరేషన్ కమిటీ 1985 డిసెంబర్లో ఏర్పాటు చేశారు. ఆఫీసర్స్ కమిటీ నివేదికను పరిశీలించడం కొరకు ఈ సుందరేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎప్పుడు 1985 డిసెంబర్లో, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి జీవో 610 1985 డిసెంబర్ 13 ఏర్పాటు చేశారు. జయభారత్ రెడ్డి సుందరేషన్ కమిటీ సిఫార్సుల మేరకు జీవో 610 ఎన్టీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ 2 కమిటీల సిఫార్సుల మేరకు జీవో 610 అమలు చేయాలని ఎన్టీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. సో 1986 మార్చి 31 నాటికి వెనుకకు పంపాలి. తెలంగాణలో ఉన్న తెలంగాణేతరులందరినీ 1986 మార్చి 31 నాటికి వెనుకకు పంపాలని ఈ జీవో 610 తెలుపుతుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ గిర్గ్లానీ కమిషన్ ఇది ఒక ఏకసభ్య కమిషన్. దీన్ని ఏ ప్రభుత్వం నియమించిందంటే చంద్రబాబు ప్రభుత్వం నియమించింది గిర్గ్లానీ కమిషన్. 2001 జూన్ 5 జీవో 16 అమలును పరిశీలించడానికి ఈ కమిషన్ వేయడం జరిగింది. ఏ కమిషన్ జీవో 16 అమలును పరిశీలించడానికి ఈ కమిషన్ వేశారు. ఏది? గిర్గ్లానీ కమిషన్. నెక్స్ట్ తార్కుండే కమిటీ ఇది 1977లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎందుకు వేశారంటే ఎమర్జెన్సీ సమయంలో ఏపీలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై విచారణ కొరకు కమిటీ వేశారు. బూటకపు ఎన్కౌంటర్లపై విచారణ కొరకు ఏర్పాటు చేసిన కమిటీ తార్కుండే కమిటీ. ఏ సమయంలో? ఎమర్జెన్సీ సమయంలో. నెక్స్ట్ కోనేరు రంగారావు కమిటీ ఇది భూ సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీ, గుర్తుంచుకోండి. కోనేరు రంగారావు కమిటీ భూ సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీ. నెక్స్ట్ ప్రపంచ తెలుగు మహాసభలు 1975 ఏప్రిల్ 12, 18 జరిగాయి. జలగం వెంగళరావు ప్రభుత్వంలో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు అనేవి జరగడం జరిగింది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయాన్ని ఈ ప్రపంచ తెలుగు మహాసభలో ప్రచారం చేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయ రచయిత ఎవరు? శంకరంబాడి సుందరంచారి, గుర్తుంచుకోండి. తెలుగుదేశం పార్టీ స్థాపన ఎప్పుడు స్టార్ట్ అయింది? 1982 మార్చి 29 ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. ఈయన ప్రభుత్వంలో కొన్ని ముఖ్యమైన వ్యవస్థలను రద్దు చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. ఏంటంటే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడు ఎవరు? ఎన్టీఆర్. తెలంగాణ ప్రాంతీయ బోర్డును కూడా రద్దు చేసింది ఎవరు? ఎన్టీఆర్. వారుని సాహిని సారా పథకాన్ని ఈయన ప్రవేశపెట్టడం జరిగింది ఎన్టీఆర్. నెక్స్ట్ హితెన్ భయ్యా కమిటీ దేనికి సంబంధించి అంటే విద్యుత్ సంస్కరణలపై ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు. గంగోపాధ్యాయ కమిటీ దేనికి సంబంధించి రాష్ట్ర పరిపాలన జీతాలు ప్రభుత్వ వ్యయం తగ్గించడం కొరకు ఈ కమిటీని వేయించడం జరిగింది. ఇది కూడా చంద్రబాబు నాయుడు వేయించాడు. కోనేరు రామకృష్ణారావు వంటి కమిటీ ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వ పాత్ర గురించి ఈ కమిటీ వేయడం జరిగింది. ఎవరు వేయించారంటే చంద్రబాబు నాయుడు. ఈ 3 కమిటీలను చంద్రబాబు నాయుడు వేయించడం జరిగింది, గుర్తుంచుకోండి. హితెన్ భయ్యా, గంగోపాధ్యాయ, కోనేరు రామకృష్ణారావు కమిటీ. నెక్స్ట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏవి పద్మనాభం. తెలంగాణ జీవన సభను ఎవరు? ఒక కన్వీనర్ సంథింగ్ అధ్యక్షులు లాంటి ఆకుల భూమయ్య. నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీ స్థాపన ఎప్పుడు జరిగిందంటే 2001 ఏప్రిల్ 27 టీఆర్ఎస్ పార్టీ స్థాపన జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి
టీఆర్ఎస్ పార్టీ స్థాపించడంతో కొన్ని సభలు అనేవి జరిగినాయి. కొన్ని ఇంపార్టెంట్ సభలు ఎక్కడ జరిగాయి, ఏ పేరుతో జరిగాయి గుర్తుంచుకోండి. కరీంనగర్లో సింహగర్జన సభ జరిగింది. ఖమ్మంలో ప్రజాగర్జన, వికారాబాద్ శంకారావు, వరంగల్ జైత్రయాత్ర, ఖమ్మంలో పోలవరం గర్జన సభ, నల్గొండలో తెలంగాణ ఆత్మగౌరవ సభ, నల్గొండ నగార. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ రోషయ్య కమిటీని ఎవరు వేశారంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీని 2009 ఫిబ్రవరి 12న ఈ కమిటీని నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వివిధ పార్టీల అభిప్రాయాల సేకరణ కొరకు రోషయ్య కమిటీని వేయడం జరిగింది. 2009 ఫిబ్రవరి 12 రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వేయించడం జరిగింది. గుర్తుంచుకోండి. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2009 నవంబర్ 29న స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఈయన వేరే విలేజ్లో స్టార్ట్ చేయాల్సి ఉంది, అంటే రంగదాంపల్లి అనే విలేజ్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ పోలీసులు అరెస్ట్ చేయడంతో జైల్లోనే ఈయన ఆమరణ నిరాహార దీక్ష అనేది చేశారు. ఖమ్మం జిల్లా జైల్లో ఆమరణ నిరాహార దీక్ష అనేది స్టార్ట్ చేయడం జరిగింది 2009 నవంబర్ 29. నెక్స్ట్ కాసోజు శ్రీకాంతాచారి మరణం డిసెంబర్ 3, 2009. మళ్ళీ ఉద్యమంలో మొట్టమొదటి మరణం కాసోజు శ్రీకాంతాచారి మరణం ఎప్పుడు డిసెంబర్ 3, 2009 ఈయన మరణించాడు. రాష్ట్ర ఏర్పాటుపై హోంమంత్రి చిదంబరం ప్రకటన ఏ రోజున చేశాడంటే 2009 డిసెంబర్ 9వ చిదంబరం ప్రకటన చేశాడు. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ డేట్స్. నెక్స్ట్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలోని కొన్ని పార్టీలు ఉన్నాయి. అందులో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో కొన్ని పార్టీలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, బీజేపీ, న్యూ డెమోక్రసీ. ఇవన్నీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలోని కొన్ని పార్టీలు, సభ్యత్వం ఉన్న పార్టీలు. సో టీజాక్ కొన్ని కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్. కొన్ని కార్యక్రమాలు: సహాయ నిరాకరణ, పల్లె పట్టాలపైకి, మిలియన్ మార్చ్, వంటా వార్పు, సకలజనుల సమ్మె, తెలంగాణ మార్చ్, సడక్ బంద్. సహాయ నిరాకరణ వచ్చేసి 2011 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 4 వరకు సాగింది. పల్లె పట్టాలపైకి 2011 మార్చి 1న స్టార్ట్ అయింది. మిలియన్ మార్చ్ ఎప్పుడంటే 2011 మార్చి 10న. వంటా వార్పు ఏ రోజు స్టార్ట్ చేశారంటే 2011 జూన్ 19. సకల జనుల సమ్మె 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు సాగింది. తెలంగాణ మార్చ్ దీనికి మరొక పేరు సాగరహారం అని పేరు. 2012 సెప్టెంబర్ 30న స్టార్ట్ అయింది. సడక్ బంద్ ఎప్పుడంటే 2013 మార్చ్ 21. నేను ఇది ఆర్డర్ వైజ్గా ఇచ్చాను, సో గుర్తుంచుకోండి. అంటే ఆర్డర్ వైజ్లో అడుగుతారు కదా ఎగ్జామ్లో, గుర్తుంచుకోండి. నెక్స్ట్ పొలికేక అనే సభ ఏ విశ్వవిద్యాలయంలో జరిగిందంటే కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించింది పొలికేక సభ. నెక్స్ట్ తెలంగాణ జాతర ఎక్కడ జరిగిందంటే నిజాం కాలేజ్లో తెలంగాణ జాతర అనే సభ జరిగింది. గుర్తుంచుకోండి. శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2010 ఫిబ్రవరి 3వ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ యాంటోనీ కమిటీ 2013 ఆగస్టు 6న ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని విభజన కమిటీ అని కూడా అంటారు. యాంటోనీ కమిటీని ఏం అంటారు? విభజన కమిటీ అని కూడా అంటారు. ఇందులో సభ్యులు ఎవరంటే దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్. గుర్తుంచుకోండి. నెక్స్ట్ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టారో చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్: 2014 ఫిబ్రవరి 13న లోక్సభలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభలో 13న ప్రవేశపెడితే 2014 ఫిబ్రవరి 18న ఈ బిల్లు అనేది ఆమోదం పొందింది, లోక్సభ యొక్క ఆమోదం పొందింది. నెక్స్ట్ 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలోనే ప్రవేశపెట్టారు. మరి అదే రోజున ఆమోదం పొందింది, రాజ్యసభ యొక్క ఆమోదం పొందింది. నెక్స్ట్ లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ ఆమోదించింది కదా. నెక్స్ట్గా రాష్ట్రపతి 2014 మార్చి 1న తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి ఆమోద ముద్ర వేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు జరిగింది. సో 2014 మార్చి 1న తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది. సో ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఎప్పుడు ఏర్పడడం జరిగింది? 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది. తెలంగాణ యొక్క ఆవిర్భావ దినం ఏంటి? 2014 జూన్ 2వ తారీఖు. ఇవే ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ టోటల్గా కవర్ చేశాను. సో కొంచెం చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్. ఎగ్జామ్ బాగా రాయండి. ఎగ్జామ్ రాశాక కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.